అండి ఈరోజైతే వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి. చూడటానికైతే చాలా బావుంది. సో, ఈ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. దీంతో పాటు ఏంటంటే నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్, రా మెటీరియల్ అండ్ పట్టు థ్రెడ్స్, మెటల్ చార్మ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ బిగినర్ కిట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ కోసము. అండ్ ఈ విధంగా ఇప్పుడు నీడిల్‌లోకి ఒక 30 స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్నా అంటే టోటల్ 60 స్టాండ్స్ అవుద్ది. 30 స్టాండ్స్ థ్రెడ్ చుట్టుకొని నీడిల్‌లోకి ఎక్కిస్తే 60 స్టాండ్స్ అయింది. సో, ఈ విధంగా మనం శారీ కింద నుంచి నీడిల్‌ని తీసుకొని ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ కట్ చేసేసుకొని ఈ విధంగా జడకి అల్లుకున్నట్టుగా మనము ఈ విధంగా ఒక 5 బీడ్స్ పట్టేలాగా అయితే అల్లుకోండి. ఒక 5 టైమ్స్ అల్లుకోండి. అల్లుకున్న తర్వాత కింద వచ్చేసి మీరు కాటన్ థ్రెడ్‌తో అయినా ఇక్కడ లాక్ అనేది వేసుకోవచ్చు. లేదా జరీ థ్రెడ్‌తో అయినా వేసుకోవచ్చు. సో, ఏంటంటే ఎలాగో జరీ థ్రెడ్ ఎక్కించాను కదా అనేసి నేను దీంతోనైతే కుట్టాను. సో, చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. దీని పక్కన కూడా 1 ఇంచ్ గ్యాప్‌లో 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ గ్యాప్‌లో ఈ విధంగా ఇంకొకటి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దాని కింద ఉంటది చూడండి. సో, ఆ రెండిటిని మనము ఇప్పుడు ఈ విధంగా అటు సైడ్, ఇటు సైడ్ రెండిటిని కలిపి లాక్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దీనిపైన బీడ్స్ కుట్టుకోవడానికి మాత్రం నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేశానండి. ఎందుకంటే సేమ్ ఇప్పుడు మనం థ్రెడ్ ఏది తీసుకుంటామో అదే కలర్ థ్రెడ్ అయితే తీసుకోండి కాటన్ థ్రెడ్. ఎందుకంటే మనకి డిఫరెంట్‌గా నేను రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనకి జడ అల్లిన ప్లేసెస్‌లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి వాటి ప్లేసెస్‌లో బీడ్స్ అనేవి కుట్టండి. ఇటు లైన్‌కి 4 వస్తాయి, అటు లైన్‌కి 4 వస్తాయి. బీడ్స్ అయితే కుట్టుకోవాలి. అండ్ కింద వచ్చేసి నేను పైన వచ్చేసి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. కింద వచ్చేసి పట్టు థ్రెడ్, టాజిల్‌కొచ్చేసి పట్టు థ్రెడ్ అయితే యూజ్ చేశాను. పట్టు థ్రెడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ పట్టు థ్రెడ్స్‌లో వచ్చేసి మనకి 80-90 కలర్స్ అయితే రెగ్యులర్‌గా అవైలబుల్ ఉంటూనే ఉంటాయండి. కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ పట్టు థ్రెడ్‌కి, సిల్క్ థ్రెడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే సిల్క్ థ్రెడ్ వాష్ చేసిన తర్వాత ముడుచుకుపోతుందండి. అది మనం టాజిల్స్ వేస్తూ ఫోల్డింగ్‌లోనే ముడుచుకుపోతూ ఉంటాయి. సో, పట్టు థ్రెడ్ అయితే అలా ఉండదు. మనకి నీట్ ఫినిషింగ్ అండ్ ఆహ్, అంటే ఇప్పుడు వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ అలానే ఉంటుంది. సో, పట్టు థ్రెడ్ అయితే క్వాలిటీ వైస్ అయితే చాలా బావుంటుంది. ఈ విధంగా పట్టు థ్రెడ్ అయితే నీడిల్‌లోకి ఎక్కదండి. టేప్ అయితే చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని లాక్ వేసుకున్న దాని ప్లేస్‌లో మనం ఏం చేస్తామంటే టాజిల్‌కి వేసుకుంటాము. సో, చూడండి ఈ విధంగా మనకి సన్నగా కావాలంటే ఇంకొంచెం సన్నగా పట్టు థ్రెడ్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత పొడుగు కావాలో చూసుకొని అంత పొడుగులో అయితే కట్ చేసుకోవాలి. కింద ఈక్వల్‌గా ఉండేలాగైతే చూసుకోండి. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.